గొప్ప రక్షణ. చూడండి, ఎవరిదా రక్షణ అని అంటే యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిది, ప్రభునందు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడిన వారిది. రోమా 5:1. కృపచేత పరిశుద్ధత పొందిన వారిది, తీతుకు రాసిన పత్రిక 3:6. సో కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడిన వారు కాబట్టి మనకున్న రక్షణ ఏంటంటే గొప్ప రక్షణ. ఇప్పుడు 2 రక్షణలు ఇలా చెప్తున్నా. మొదటి రక్షణ ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడటం, దీన్ని ఏమంటారంటే రక్షణ అంటారు. సో నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏముంది? లైఫ్ ఉంది, జీవితం ఉంది. దీన్ని ఏమంటారంటే గొప్ప రక్షణ అంటారు. చెప్పండి, రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే గొప్ప రక్షణ కాదు. తమ్ముడు విన్నావా? చూడండి, రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఇంకా గొప్ప రక్షణ అంటారు తమ్ముడు. చూడండి, రక్షణ అంటే విశ్వాసం ద్వారా నీతి. ఇప్పుడు గొప్ప రక్షణ అంటే ఏంటి? విశ్వాసం ద్వారా జీవితం. ప్రభుకు స్తోత్రం. చూడండి, ఇక్కడున్న మనం అందరం కూడా ప్రభుని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ప్రభు ఇలా చెప్తున్నారు, నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏముంది? గొప్ప రక్షణ ఉంది. దాన్నే మొదటి అధ్యాయం 14 ఇలా అన్నాడు, రక్షణ అను స్వాస్యము. అందరూ కూడా ఇలా చెప్పండి, రక్షణ అను స్వాస్యము. ఇంకోసారి, రక్షణ అను స్వాస్యము. ఇంకోసారి, రక్షణను స్వాస్యము. దాన్నే గొప్ప రక్షణ అన్నాడు అనమాట. చూడండి, దాన్ని ఎందుకు గొప్ప రక్షణ అన్నాడు? అప్పుడు ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే, మనం ఏదైతే విశ్వాసం ద్వారా జీవించే జీవితం ఉందో దాన్ని రక్షణ అంటున్నాడు. రక్షణ అంటే కాపాడబడటం. చూడండి, దేవుడు చెప్తున్న విషయాలు మనం ఇప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు భవిష్యజ్ఞాని అయిన దేవుడు. ఆయన సమస్తము కూడా తెలిసినవాడు, సమస్తము ఎరిగినవాడు. కాసేపట్లో ఏం జరగబోతుంది ఎవరు తెలుసు? తమ్ముడు, నీకు తెలుసా? తెలీదు, అంతే కదా. కాసేపట్లో ఏం జరగబోతుందో మనకి తెలీదు. కానీ దేవుడికి ఏం తెలుసు? రేపు ఏం జరగబోతుందో కూడా తెలుసు. వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో కూడా తెలుసు. ఇప్పుడు నిజంగా రేపు ఏం జరగబోతుందో మనకు తెలిస్తే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. రేపు జరగబోయే విషయం తెలిస్తే చాలా సంతోషంగా ఉంటాం. ప్రభు కూడా ఇలా చెప్తున్నాడు, మన జీవితంలో ఏం జరగబోతుందో కూడా ప్రభు చెప్తాడు. కారణం ఏంటంటే మనం వాటి కొరకు నిరీక్షించడానికి. చూడండి, అసలు రేపు ఏం జరగబోతుందో తెలియనోడికి ఏముంటుంది? భయం ఉంటుంది, అంతే కదా. రేపు ఏం జరగబోతుందో తెలియదు అన్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడంటే దుఃఖంలో ఉంటాడు, భయంలో ఉంటాడు. కారణం ఏంటంటే నిరీక్షణ లేకపోతే దుఃఖపడతాడనమాట. ఆ మాట కూడా చదువుకుందారండి. దశలోనికులు రాసిన పత్రిక, ఎవరైనా వాక్యం త్వరగా తీసి చదివి సహకరించండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అనే మాట చూస్తున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం పడకూడదు? దుఃఖపడకూడదు. చూడండి, మీరు దుఃఖపడకండి. కారణం ఏంటంటే మీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటనంటే తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి, అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమే 1:1. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం మగు సత్యవిషయమైన అనుభవజ్ఞానం. చూడండి, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. చెప్పండి, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. ప్రభు ఇలా అంటున్నాడు, మన జీవమునకు సంబంధించిన నిరీక్షణను ప్రభు మనలో కలిగిస్తున్నాడు. చూడండి, మన జీవితానికి సంబంధించిన విషయాలు మనకి చెప్పడం ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని ప్రేమ ఏంటంటే మన జీవితమే. దేవుని ప్రేమను ఎక్కువగా తెలుసుకునే కొలది ఏం జరుగుతుంది అంటే మనలో నిరీక్షణ స్టార్ట్ అవుద్ది అనమాట. చూడండి, చూడాలనుకుంటాం అనమాట, పొందుకోవాలనుకుంటాం, ఆశపడతాం. యేసుక్రీస్తులో మీ జీవితం ఎట్లా ఉందో మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తులో నా లైఫ్ ఎట్లా ఉండబోతుందని మనం ముందుగానే తెలుసుకుంటే ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలన్న ఆలోచన కూడా మనకి కలుగుతుంది. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్గా తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఎంతమందికి వాక్యం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది? నేను ఎలా అంటాను, మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అసలు ఏం జరగబోతుందో దేవుడు చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా మనకేం కలుగుతుంది? నిరీక్షణ. ఇలా అంటాను, ఇంట్రెస్ట్ లేదనుకోండి మధ్యలోనే ఆపేస్తారు, ముందుకు కొనసాగలేరనమాట. చూడండి, ప్రభు కూడా ఇలా అంటున్నాడు ఏంటంటే ఆసక్తి లేనివారు ఆగిపోతారు కానీ నిరీక్షణ ఉన్నవాడు సాగిపోతారు. నిర్గమాకాండం 14:1 సాగిపోవుడు అన్నాడు. కారణం ఏంటంటే మీకు స్వాస్థ్యము ఉన్నది. ఎందుకు దేవుడు గొప్ప రక్షణ అంటున్నాడు అని అంటే మీకు జీవితం ఉంది కాబట్టి మీరు సాగిపోండి. మీరు ఆగిపోయేటటువంటి వారు కాదు, ఆగిపోవలసిన వారు కూడా కాదు. మీ జీవితం ఎక్కడుందనంటే కానానులో ఉంది. మన జీవం ఎక్కడుందనంటే ప్రభువులో ఉంది. కాబట్టి మనం ఎక్కడికి సాగిపోతున్నాం అంటే ప్రభు యొద్దకు సాగిపోతున్నాం. కారణం మన జీవితం ఎంత అద్భుతంగా ఉందో ప్రభువే మనకి చెప్తాడు.
కొలసీ పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటే యేసుక్రీస్తే మనకు జీవితము. యేసుక్రీస్తే మనకు జీవితం అయినప్పుడు ఖచ్చితంగా ఆ జీవాన్ని గురించి ఆయన ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. ఎట్లాగంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు అంకుల్ గారండి? పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? వేర్ ఈజ్ పరిశుద్ధాత్మ? మన హృదయంలో ఉన్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఎందుకున్నాడు తెలుసా? ఇలా చెప్తాను. అసలు మన జీవితం ఎలా ఉంటుందో ఎవరో తెలుసు అని అంటే పరిశుద్ధాత్మ తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి ఈ మన హృదయంలోనికి వచ్చాడు. అంటే డైరెక్ట్ ఫ్లైట్ అక్కడి నుంచి అక్కడికి ఉంది. పరలోకం నుంచి మన హృదయంలోకి ల్యాండ్ అయిందనమాట ఆయన. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు, మన హృదయంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇలా చెప్తున్నాడు, ఏదైతే చూచాడో దాన్ని చెప్పడానికి వచ్చాడు. పరలోకంలో మన జీవితాన్ని చూచింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరితో చెప్పడానికి వచ్చాడంటే మనతో చెప్పడానికి వచ్చాడు. కారణం మనం నిరీక్షించడానికి. ఎందుకంటే ఈ నిరీక్షణ గలవారు దుఃఖపడరు, ఈ నిరీక్షణ గలవారు వారు సిగ్గుపరచబడరు, ఈ నిరీక్షణ గలవారు భయపడరు. నిరీక్షణ లేకపోతేనే ఏం కలుగుతుంది అంటే భయం కలుగుతుంది అనమాట. నిరీక్షణ లేకపోతే ఏం కలుగుతుంది అంటే చింత కలుగుతుంది. అబ్రహాము జీవితంలో నిరీక్షణ లేదు. అబ్రహాము భయపడుతున్నాడు అన్నాడు. ఆదికాండం 15 అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా ఉంది, అబ్రహాం భయపడుతున్నాడు. దేవుడు అతని హృదయాన్ని చూసి, అతని హృదయంలో ఏముంది? ఇప్పుడు భయం ఉంది. ఆ భయాన్ని చూసి దేవుడు అలా చెప్పాడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము అన్నాడు. చూడండి, మన హృదయాల్లో భయం ఉంటే ఖచ్చితంగా దేవుని తెలుస్తుందా తెలియదా? తెలుసు. దేవుడు అలా చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను. అంటే అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు? ఇప్పుడు నిరీక్షణ లేకపోతే భయం ఉంటుంది. అబ్రహాంలో కూడా ఆ భయం ఉంది. అబ్రహాంకి ఆ భయం ఎందుకంటే అబ్రహాం వయసు ఎంత అంటే సుమారు ఒక 75 అలా ఉంది. 75 సంవత్సరాలు పిల్లలు పుడతారా? కాబట్టి అబ్రహాంకి ఏం లేదు, నిరీక్షణ లేదు. చూడండి, అబ్రహాంకి ఏం లేదు తమ్ముడు కిషోర్, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనందుకు ఏముంది? అబ్రహాంలో భయం ఉంది. ఆ భయం చేత ఏం చేస్తున్నాడు? ఇప్పుడంటే భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? టెన్షన్లు ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు వేసుకున్నాం. మరి అప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఇప్పుడు మానసిక రోగులు చూసేటటువంటి పేషెంట్లు ఎవరైనా సైకాలజిస్టులు ఉన్నారా? లేరు. ఇప్పుడంటే మానసిక తత్వం వచ్చింది కాబట్టి మనిషిని ఐడెంటిఫై చేసి ట్యాబ్లెట్లు ఇవి వాడండి అని తెచ్చుకుంటున్నారు. మరి అప్పుడు లేవు. కానీ అబ్రహాములో భయం ఉంది. కానీ దేవుడు అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి హృదయంలో ఉన్న భయం చూసి ఇలా చెప్తున్నాడు, ఏమని? నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అంటే అబ్రహాములు ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? నిరీక్షణ స్టార్ట్ అయింది. చూడండి, దేవుడు ఈ వయసులో కూడా ఇస్తాడా? ఇస్తాడు. అబ్రహాంలో నిరీక్షణ ఎందుకు లేదంటే వయసు అయిపోయింది అనే ఆలోచన. నేను కూడా ఇలా అంటాను. అయినా సరే దేవుడు ఇలా అంటాడు, ఏమని? నిరీక్షణ కలగజేస్తాడు. అబ్రహాముకి 100 ఏళ్ల వయసులోనే ఏమన్నాడు? నీకు కుమారుడు పుడతాడు. అంటే దేవుని మాట దేనితో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు. చెప్పండి, దేవుని మాటకే దేనితో సంబంధం లేదు, మనతో సంబంధం లేదు. ఆయన మాట్లాడాలి అంటే దేని బట్టి మాట్లాడతాడు? మన శక్తిని బట్ట, తన శక్తిని బట్ట? తన శక్తిని బట్టి. తన శక్తి ఎంత? అబ్రహాంతో ఇలా అన్నాడు. ఆదికాండం 17 అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడి శక్తి ఎంత? సర్వశక్తి. ఆ సర్వశక్తి చేత నీతో మాట్లాడతాడు. ఏమని? చేయబో కార్యం నీతో మాట్లాడతాడు. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరు? మాధురి గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? దేవుడు ఈ ఇంటి విషయంలో ఏదో అప్పు చేసి ఉంటారు, అప్పు తీర్చడానికి దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ఇచ్చింది ఒక 10 రోజుల్లో ఆమె ఉద్యోగం చేయబోతుంది కాబట్టి ఆమె శాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ వాగ్దానం చేస్తే ఎలాగో నెరవేరుతుంది కాబట్టి అన్నట్టుగా దేవుడు చేస్తాడా? చేయడు. జాబ్ లేకపోయినా దేవుడు వాగ్దానం చేశాడంటే కార్యం జరుగుతుంది. చూడండి, మనం ఏమనుకుంటున్నాం అంటే మనకున్న దాన్ని బట్టే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బయట రాజుగారు ఉన్నారండి. ఇప్పుడు ఆయనతో దేవుడు వాగ్దానం చెప్పాడు. ఆయన జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తాడా? దేవుడు చెప్పేది దేని బట్టి అంటే తన శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. కారణం, చేసిన దానిని కూడా నెరవేర్చేవాడు కూడా ఆయనే. ప్రభు కూడా ఇలా అంటున్నాడు, గొప్ప రక్షణ అంటే ఏంటంటే మన యొక్క జీవితమే. మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానముగా మనకి ఇస్తున్నాడు. కాబట్టి వాగ్దానం ఉన్నది కాబట్టి మనం ధైర్యంగా ఇప్పుడు ఏం చేయాలా? ఉండాలి.
వాగ్దానం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఒప్పుకున్న దానిని నిరీక్షించాలి. వాగ్దానం ఉన్నది కాబట్టి మనం భయపడవలసిన అవసరత లేదు. వాగ్దానం చేసినవాడు ఎవరు? నమ్మదగినవాడు. ఎందుకు భయపడాలి?